హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా లాస్ట్ గోప్రో వీడియోలో మీతో చెప్పినట్టుగానే మంచి వీడియోస్ చేయాలి, మీకు చూపించాలి అన్నా కదా. చెప్పినట్టుగానే మీకు మంచి ఇన్ఫర్మేటివ్ గా ఉండేటట్టు బ్యూటిఫుల్ లొకేషన్స్ ని చూపించడానికి వెళ్తున్న ప్రయాణం ఇది. ఇంతకీ నేను వెళ్తున్నది ఎక్కడికి అంటే కోయంబత్తూరులో ఉన్న ఇషా ఫౌండేషన్ ని విజిట్ చేస్తున్నాం. అక్కడే ఉన్న ఆదియోగి స్టాట్యూని చూపిస్తాను. ఇంకా అక్కడికి ఎలా వెళ్ళాలి, ఇషా ఫౌండేషన్ లో ఉండే ప్రత్యేకతలు, వీటన్నిటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ కోయంబత్తూరు ఒకటే కాదు, అక్కడి నుంచి ఊటీ కూడా వెళ్తున్నాం. సో ఊటీ అందాలు చూపిస్తాను. టోటల్ గా ఈ జర్నీ 3 days ప్లాన్ చేశాను. సో 3 parts కింద రిలీజ్ చేస్తాను. ఈ వీడియోస్ అన్ని చూడడానికి ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫస్ట్ నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి పుష్పక్ బస్ ని చూస్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఓఆర్ఆర్ మీదుగా ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం. 1 hour ట్రావెల్ చేసాక ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయా. బోర్డింగ్ పాస్ తీసుకుని మన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా. అనౌన్స్మెంట్ వచ్చేసింది, ఫ్లైట్ కి టైం అయిందని. వచ్చేటప్పుడు వర్షం పడలేదు, కానీ ఇప్పుడు చూడండి కరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కుతున్న టైంకి వర్షం. మన జర్నీకి శుభసూచకం అనుకుంటున్నా. ఫ్లైట్ లోపలికి వెళ్తుంటే ఎయిర్ హోస్టెస్ కనిపించారు, బాగున్నారు కదా. సరే, ఇప్పుడు మన సీట్ నెంబర్ వెతుక్కుంటూ అలా ముందుకు వెళ్తుంటే ఇతన్ని చూసారా, ఎవరమ్మా నువ్వు మధ్యలో నిల్చున్నావు, తొందరగా వెళ్తే నాకు పని ఉందని అనుకుంటున్నారేమో అని అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. ఫైనల్ గా సీట్ కనిపించింది, బట్ డిసప్పాయింటెడ్. విండో సీట్ రాలే కదా. సరే, ఏం చేస్తాం. కూర్చొని ఫ్లైట్ టేక్ ఆఫ్ కోసం వెయిట్ చేస్తుంటే సడన్ గా ఈ పొగలు చూసి షాక్ అయ్యా. తర్వాత అర్థమైంది అది ఏసీ అని. ఏసీనే కదా, ఓకే. ఇంకా గాల్లోకి ఎగిరేసాం. సో గైస్, ఫైనల్లీ మనం కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి బయటకి వచ్చాను. సో ఇక్కడ నుంచి మనం ఇషా ఫౌండేషన్ కి వెళ్ళాలంటే ఫస్ట్ గాంధీపురం బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి క్యాబ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి 800 meters డిస్టెన్స్ లో బస్ స్టాప్ కూడా ఉందంట. సో మనం బస్సుని అయితే ప్రిఫర్ చేస్తున్నాము, ఎందుకంటే మనం అంతా బడ్జెట్ ఫ్రెండ్లీ చేయాలి. ఆల్రెడీ ఫ్లైట్ లో వచ్చాం కాబట్టి. యాక్చువల్లీ ఫ్లైట్ లోనే ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనకి టైం కుదరక ఫ్లైట్ లో వచ్చా. కానీ మీలో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్స్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో రావచ్చు. నేనైతే మిమ్మల్ని ట్రైన్ ప్రిఫర్ చేయమంటా. టైం లేదు, 1-2 days లో అన్ని కవర్ చేసి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఫ్లైట్ ఒకటే ఆప్షన్. సో మనం ఫస్ట్ గాంధీపురంకి వెళ్ళాక అక్కడ నుంచి మళ్ళీ మీతో మాట్లాడతా. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 800 meters డిస్టెన్స్ లో ఒక బస్ స్టాప్ ఉందంట. అక్కడ నుంచి మనం మళ్ళీ గాంధీపురంకి వేరే బస్ ఎక్కాలి. సో మొత్తం 2 buses అయితే ఎక్కాలి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా క్యాబ్ ప్రిఫర్ చేసి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, కానీ భారీగా బడ్జెట్ ఉంటది. సో అది మీ ఇష్టం. నేనైతే బస్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి దీనికి 15 minutes డిఫరెన్స్ అంట జర్నీ టైమ్. సో బస్సే బెస్ట్ కదా అనిపించి ఇంకా నడుస్తున్నాను. బస్ స్టాప్ అయితే కనిపించట్లేదు. సో అది మ్యాటర్. బస్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడదాం. గాంధీపురంకి వెళ్లే బస్ ఎక్కేసా 20 rupees ఛార్జ్ చేశారు. వెరీ రీజనబుల్ కదా. ఒక 20 to 30 minutes అయితే టైం పడుతుంది గాంధీపురంకి వెళ్ళేసరికి. బస్సెస్ లో ట్రావెల్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీ కెన్ నో మోర్ డీటెయిల్స్ అబౌట్ ద ప్లేస్ కదా. సో మీరు కూడా ట్రై చేయండి. నౌ వి ఆర్ ఎట్ గాంధీపురం బస్ స్టేషన్. ఇక్కడ నుంచి మనం ఈషాకి వేరే బస్ ఎక్కాలి. ఆ బస్ నెంబర్ వచ్చేసి 14D అంట. సో అక్కడికి వెళ్తున్నాం మనం. సో ఆ బస్ ఎక్కేసి ఈషాకి వెళ్ళిపోవడమే. ఈసారి ఎలా ఉంటుంది అనమాట గాంధీపురం బస్ స్టేషన్. దీని అమ్మ ఈ లాంగ్ హెయిర్ కష్టాలు ఉన్నాయి, అసలు హెయిర్ మాట వినట్లేదని చెప్పి ఇంకా గుడ్డేసి కట్టేసాను. ఇప్పుడు మనకి కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్ గా మీతో మాట్లాడచ్చు అనమాట. అందుకే కట్టాను. ఎలా ఉందంటారు? సద్గురు దగ్గరికి వెళ్తున్నా కదా, సద్గురు లుక్లోకి అయితే వచ్చేసాను. సో అది మరి మ్యాటర్ అనమాట. సో మామూలుగా ఉండదు, మరి ఏమంటారు? నౌ వీఆర్ అట్ ఈషా. మనం వచ్చిన బస్సు. ఇప్పుడైతే మనం ప్రెసెంట్ రూమ్ బుక్ చేసాం ఆల్రెడీ. సో ఆ రూమ్ ఎక్కడ ఏంటి అనేది చెక్కింగ్ అయితే వెళ్ళాలి. సో మీరు వచ్చేటప్పుడు కోయంబత్తూరులో కూడా స్టే చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఈషాలో కూడా కాటేజెస్ ఉంటాయి. బెస్ట్ బడ్జెట్ లోనే చెప్పొచ్చు. మనకైతే చాలా తక్కువలో వచ్చింది. రూమ్ లోకి వెళ్ళాక దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ రూమ్స్ ఎక్కడ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూస్తున్నారా, ఇక్కడ మనకి బుల్లెట్ కార్డ్స్ తో మూవ్ అవ్వచ్చు. ఇలా మనం ఇవన్నీ రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను. కాటేజ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మన లగేజ్ పెట్టి స్కానింగ్ అయితే చేసుకోవాలి. మనం లగేజ్ పెట్టాము. సో నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలనేది, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగి మనం
మన కాటేజ్లోకి వెళ్దాం. లగేజ్ అయితే చెక్ చేయించుకున్నాం. ఇప్పుడు కాటేజ్ వైపుకి వెళ్తున్నాం. ఇక్కడ క్లైమేట్ వచ్చేసి చాలా కూల్గా ఉంది. మనకి ఇలా చూడండి, ఇలాంటి బళ్ళు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం రేపు ఎక్కుదాం, దాని గురించి రేపు మాట్లాడదాం. ఫస్ట్ అయితే మన లగేజ్ రూమ్లో పెట్టి ఈవినింగ్ ఒక ఈవెంట్ అవుతుంది, ఆ ఈవెంట్కి మనం అటెండ్ అవుదాం. ఆ ఈవెంట్ ఏంటి అనేది మళ్ళీ నేను మీకు చెప్తా. చూసారు ఇక్కడ అన్ని చెట్లు భలే ఉన్నాయి. అసలు ఇవన్నీ ఒక్క చెట్లు. క్లైమేట్ అయితే నార్మల్గా లేదు, సెక్సీగా చల్లగా. వావ్, అట్మాస్ఫియర్ అయితే ఇంకా అవసరం అని చెప్పాలి. ప్రశాంతంగా, కూల్గా. ఇందాక చదవగానే రూమ్ కి వెళ్ళాలి, చెక్ ఇన్ చేయాలని చెప్పాను కదా. యాక్చువల్లీ మనం వచ్చేసరికి 6:30 అయింది. ఆదియోగి దివ్య దర్శనం అని ఒకటి ఉంటుంది, అది 7 కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం రూమ్ కి చెక్ ఇన్ అయ్యి అక్కడ ఫార్మాలిటీస్, డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసి రూమ్ వరకు వెళ్ళేసరికి టైం అవుతుందని చెప్పి ఇంకా అదే బ్యాగ్స్ తో మనం ఆదియోగి దివ్య దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. అదైతే మనకి ఈవినింగ్ ఒక్క టైంలో ఉంటది. అది మనం ఈ రోజే ఉంటాం కాబట్టి అది మిస్ అవ్వకూడదని చెప్పి అక్కడికి వెళ్ళాము. అది చూసుకుని అక్కడ నుంచి భిక్షకి వెళ్ళాము. భిక్ష అంటే డిన్నర్ ఇక్కడ 8:30తో లాస్ట్. దానికి కూడా ఎగ్జాక్ట్ టైమింగ్ తో వెళ్ళాం, తిన్నాం. సో అన్ని అయితే కవర్ చేసుకుని ఇప్పుడే రూమ్ లోకి వచ్చాం. సో మీలో ఎవరైనా ఈవినింగ్ టైం రావాలనుకుంటే మాత్రం ఇషాకి 6:30 లోపల రావడానికి ట్రై చేయండి. సో దట్ మీరు ఇక్కడ ఆదియోగి దివ్య దర్శనం చూడవచ్చు. దివ్య దర్శనం అని చెప్పాను కదా, మనకి ఒక 30 to 45 minutes అయితే ఉంటుంది. లేజర్ లైట్ షో అనమాట. ఆదియోగి స్టాచ్యూ పైన వేస్తారు. 30-45 minutes మాత్రం ఒక డిఫరెంట్ ట్రాన్స్ లోకి అయితే వెళ్ళిపోతాం. శివుడు అంటేనే ఒక డిఫరెంట్ ట్రాన్స్, ఆ వైబ్ అయితే ఉంటుంది కాబట్టి. సో మీకు ఆ వీడియో కూడా నేను ప్లే చేస్తాను, మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా 9 PM వరకు ఉంటుంది, కానీ 6-6:30 ఆ టైం లోపల వస్తేనే మీకు స్మూత్ చెక్ ఇన్ అయితే ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకుని, లేదంటే ఎర్లీ మార్నింగ్ 6 AM నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ వస్తే మీకు చెక్ ఇన్కి అసలు ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇంకో విషయం, విశాఖకు వచ్చాక రూమ్స్ ఎలా ఎక్కడ స్టే చేయాలి అని అనుకునే వాళ్ళకి కోయంబత్తూర్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ స్టే చేయొచ్చు. లేదంటే ఇషా వెబ్సైట్లో కాటేజెస్ isha.in సంథింగ్ అలా ఉంటుంది. సో ఇషా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి కాటేజెస్ అయితే ఉంటాయి. అది చాలా తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఉన్నది అయితే 990 రూపీస్కి వచ్చింది విత్ ఏసీ. ఇద్దరు ఉండొచ్చు. అది కూడా అవైలబిలిటీ ఉంటేనే ఇస్తారు, ప్రతిరోజు అవైలబిలిటీలో ఉండదు. సీజన్ లో అయితే అసలు అవైలబిలిటీ అది దొరకడం అసలు కష్టం. సో అది చెక్ చేసుకుని ఈ లోపలే ఉంటే మనకి బెటర్ అనమాట. ఎక్స్ప్లోర్ చేయొచ్చు చాలా చాలా ప్లేసెస్. అంటే అన్ని ఈవెంట్స్ కవర్ చేయొచ్చు అనుకుంటే లోపల స్టే చేయడమే బెటర్ అనేది నా ఒపీనియన్. లేదు మనం బయట కూడా స్టే చేసి ఇలా విజిట్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు, అది మీ చాయిస్. 2 బెడ్స్ అయితే ఇద్దరు పడుకోవడానికి ఉంది, ఒక ఏసీ కూడా ఉంది. రూమ్ అయితే నీట్గానే ఉంది. అండ్ ఇది వచ్చి వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. సో ఈ కాటేజెస్లో అయితే మీరు స్టే చేయొచ్చు హ్యాపీగా. సో చూసాక మీరే డెసిషన్ తీసుకోండి. మరి ఈ రూమ్ కూడా మనకి రేపు ఈవినింగ్ 4 PM వరకు ఉంది. సో మార్నింగ్ నుంచి ఆ టైం వరకు ఎన్ని కవర్ చేయగలిగితే అన్ని కవర్ చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ 6 నుంచి ఇక్కడ కొన్ని ఈవెంట్స్ అయితే ఉన్నాయి, అవి చూడాలంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి. సో ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఇప్పుడు మనం ఇంకా పడుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే 9:30కి అందరూ రూమ్స్ లో వెళ్ళి పడుకోవాలి. అది కూడా సైలెంట్ గా ఉండాలి, నో నాయిస్ అనమాట. ఎక్కడ కూడా తిన్నప్పుడు కానీ రూమ్స్ లో కానీ అంతా పీస్ ఉండాలి. తెలుసు కదా సద్గురు అంటేనే పీస్. సో ఈ ఇషా ఫౌండేషన్ మొత్తం పీస్ మెయింటైన్ చేయాలి. ఈ రోజు నేను అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ చెప్పానని అనుకుంటున్నాను. నాకు తెలిసి కొన్ని మర్చిపోయి ఉంటాను. అవేమైనా రేపు గుర్తొస్తే రేపు Day 2లో కూడా Day 1లో విషయాల గురించి అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. प्रवाह पावितस्थले घरेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां ढमड्ढमड्ढमड्ढमन्निनादमड्ढमर्वयं च